గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించి ప్రతి విద్యార్థిలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యవంతమైన జీవన శైలిని పెంపొందించాలనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి గల ఆలోచనకు సీఎం కప్ 2025-26 ప్రతిరూపం అనే స్పోర్ట్స్ మినిస్టర్ వాకిడి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ రోజు మరువూరు మండలంలోని జూనియర్ గవర్నమెంట్ కాలేజీ ప్రాంగణంలో సీఎం కప్ 2025-26 కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ క్రీడా జ్యోతిని వెలిగించిన అనంతరం మినిస్టర్ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి క్రీడాకారుని రాష్ట్ర స్థాయి వేదిక వరకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం. సీఎం కప్ ద్వారా క్రీడలను జీవితంగా మార్చుకునే అవకాశాన్ని యువతకు అందిస్తున్నామని ఘనంగా తెలిపారు. ఈ సందర్భంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన నియోజకవర్గంలో ఒక్క ప్రతిభ కూడా వృధా కాకూడదు, ప్రతి గ్రామంలో యువత క్రీడల్లో ముందుకు రావాలి, సీఎం కప్ ద్వారా క్రమశిక్షణతో కూడిన బలమైన భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది అని శక్తివంతంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు పాల్గొని కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నరేష్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మండల మహిళా అధ్యక్షురాలు సౌజన్య, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, సమితి సింగారం సర్పంచ్ మాధవరావు, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, మైనార్టీ అధ్యక్షులు రహీం బాషా, కూనవరం సర్పంచ్ ఎనిక సరిత, లంక మల్లారం సర్పంచ్ పూనెం రమేష్, కట్టు మల్లారం సర్పంచ్ జగడి ప్రసాద్, గుట్ట మల్లారం సర్పంచ్ కారం పూజిత, తోగూడెం సర్పంచ్ మడకం కృష్ణ, విప్పల సింగారం సర్పంచ్ పాల్వంచ రాములు, మండల ముఖ్య నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఈ సమాజానికి క్రీడాకారులకు సేవ చేయడానికి మరి మంచి పేరు తీసుకురావడానికి కూడా ఈ యొక్క సీఎం కప్ ఏదైతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఆలోచన ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలా. ఈ ప్రభుత్వం సపోర్ట్ సహాయ సహకారాలు మీ ఎమ్మెల్యేగా స్థానికంగా నాయక సహాయ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా వాయిస్ వినిపిస్తుందా? నాకు కనబడదా? 2 నిమిషాలు నేను ఒక పీటీగా మారిపోనా? స్టార్ట్ నన్ను అక్కడ మళ్ళండి కొద్దిగా మీరు కొద్దిగా మాతాకి మీకంటే తెలంగాణ అనుకుంటున్నారు. నేను ఈ ఏజెన్సీ ప్రాంతంలో సీఎం గారి టార్చ్ లైట్ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు నేనే అదృష్టవంతునిగా భావిస్తా ఉన్నా. గారు వచ్చి కొట్టింది గ్రౌండ్ కి వచ్చి, ఏం ఆడుతూ ముందు చదువుకోని. ఈ రోజు రేపు తల్లిదండ్రులు ఆడకపోతే కొడతా ఉన్నారు, అవునా కదా? ఒకప్పుడు ఆడితే కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఆడకపోతే కొట్టేవాళ్ళు. చిన్నారులారా, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మత్తు వదలండి, మైదానాలు చేరండి అని. ఈరోజు యువత పెడచెవిన పడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో గతం గురించి తవ్వకుండా ఇప్పుడు సీఎం గారి కప్ప పేరు మీద గ్రామీణ స్థాయికి నుంచి క్రీడాకారులను వెతికి తీసి అక్కడి నుంచి నియోజకవర్గానికి, అక్కడి నుంచి మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి, ఆ తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిపించేందుకు దాదాపు కొన్ని వందల వేల గ్రౌండ్స్ మేము క్లియర్ చేస్తా ఉన్నాం. కోచ్ ని కూడా తయారు చేస్తా ఉన్నాం. ఆ కోచ్లకు కూడా కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. 800 కోట్ల బడ్జెట్ ఈసారి పెట్టాం. సీఎం కప్ సీఎం గారి ఆలోచన విధానం స్పోర్ట్స్ పాలసీ ఉంది కాబట్టి ఆ స్పోర్ట్స్ పాలసీ ద్వారా ఈసారి నాకు తెలిసి 1500 కోట్ల రూపాయలు ఈసారి బడ్జెట్ అలొకేట్ చేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బలమైన క్రీడాకారులు, అందరూ అనుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరులో ఏముంటుంది. నాకు చెప్తే నిజంగా చెప్పాలంటే మణుగూరులో నిజమైనటువంటి బలమైనటువంటి కసి ఉన్నటువంటి క్రీడాకారులు ఉంటారని నేను విశ్వసిస్తా. ఎందుకంటే మీరు ఎవరు కూడా పిజ్జాలు బర్గర్లు కలవడం వల్ల, పిజ్జాలు బర్గర్లు కలవడం వల్ల మన ఆర్థిక స్థితిగతులు, మన ఇంటి వ్యవస్థ, మనకు అవకాశం వస్తే భగవంతుడు ప్రత్యక్షమైనంత ఆలోచన చేస్తాం మనం. కాబట్టి గ్రామీణ స్థాయిల నుంచి క్రీడ బలంగా బయటికి రావాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సీఎం కప్. పోయినసారి 26,000 మంది చిన్నారులను ఒక స్థాయికి తీసుకెళ్లాం. ఈసారి 45,000 మంది చిన్నారులను ఒక స్థాయికి తీసుకెళ్లి వాళ్ళ ఆలోచన విధానం, స్పోర్ట్స్ పట్ల వాళ్ళకున్న ఆసక్తి,
స్పోర్ట్స్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతుందో అది చూసి చెక్ చేసి వాళ్ళని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవడానికి అన్ని ప్లాట్ఫామ్స్ కూడా తయారు చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ లో మనుగురు జూనియర్ కళాశాల నుంచి కూడా విద్యార్థులు, ఇంత మంచి వాతావరణం ఎక్కడా లేదు, జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఉండదు నాకు తెలిసినంత వరకు. మరి ఇంత మంచి వాతావరణంలో మీరు ఆడుకుంటున్నప్పుడు ఈ మట్టిలో ఈ భూమిలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో లేదా ఖమ్మం జిల్లాలో ఒక పోరాట పటిమ ఉంటది. ఆ పోరాటం అది వెట్టి చాకరీ ఉండొచ్చు లేదా ఇతరత్ర అన్ని సామాజిక రుగ్మతల మీద ఉండొచ్చు. దాంతో పాటు క్రీడల్లో కూడా పోరాటం ఉంటే తప్ప నువ్వు రాలించలేవు. ఆ పోరాటం మీకు ఇన్బిల్ట్ గా మీ బ్లడ్ లో, మీ గాలిలో, మీ మట్టిలో ఉంది అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి చిన్నారా, సీఎం కప్ టార్చ్ లైట్ ఇక్కడ నేను వెలిగించడం నిజంగా కూడా గొప్ప అనుభూతి, జీవితంలో నేను మర్చిపోలేండి. మీ నైపుణ్యాన్ని చూపించండి. నేను ఒక స్పోర్ట్స్ మినిస్టర్ గా లేదా మీ జిల్లా మంత్రిగా, ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు మాట ఇస్తా ఉన్నా. మీరు ఏ స్థాయికి వెళ్తామంటే ఆ స్థాయికి తీసుకుపోవడానికి నేను ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని ఏర్పాటు చేసిన మా అన్న వెంకటేశ్వర్లో ఎమ్మెల్యే గారికి, మా వెంకటరామన్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ మా భద్రాద్రి జితేష్ గారికి, పాటిల్ గారికి, డివైఎస్ పరంధామయ్య గారికి, సర్పంచ్ మాధవరావు గారికి అండ్ మిగతా సర్పంచులకు, అదే మాదిరిగా ఇచ్చేసిన పెద్దలకు, మా ఇక్కడ మహిళమని జిల్లా నాయకులు కనిపించింది ఇంతకుముందు, ఆమెకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చిన్నారా, స్పోర్ట్స్ పర్సన్ కి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని ప్రతిభ చూపించాలా, అవకాశాల కోసం వెతకాలా, లేదా అవకాశాలను క్రియేట్ చేయాలా. అవకాశాన్ని క్రియేట్ చేయాలా, వెతకాలా, వచ్చినప్పుడు పరిపూర్ణంగా అవకాశాన్ని వాడుకోవాలా. క్రీడలలో మీరు నైపుణ్యం కనబరచండి. మీకంతా తెలుసు, నిఖత్ జరీన్ గాని లేకపోతే సిరాజ్ గాని డిఎస్పీ జాబ్లు ఇచ్చి వాళ్ళని సత్కరించుకున్నాం. ఇంకా చాలా మందికి ప్రోత్సాహకరమైనటువంటి అన్ని అంశాల పట్ల ఆర్థిక సాయం కూడా చేస్తా ఉన్నాం. మీ ఆటలు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం వరకే, మణుగూరు వరకే ఉండకూడదు. ఇక్కడ నుంచి రాష్ట్రానికి దేశానికి కూడా ఆడేటువంటి స్థైర్యం, ధైర్యం, నైపుణ్యం నేను అనుకుంటున్నా మణుగూరులో ఉంది అని నేను విశ్వసిస్తా ఉన్నా. నేను ఈసారి వేసి చూస్తా. ఈసారి టార్చ్ లైట్ వేసినందుకన్నా 4వ స్థానం నుంచి 3కు పోతారా, 2కు పోతారా, 1కి వస్తారా చూద్దాం. ఈసారి మీరు ఖచ్చితంగా ఫస్ట్ లో ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్. పైకి లేపండి, పైకి లేపు, ఇంకా పైకి లేపు. సార్ మధ్యలో వస్తారు ఎందుకు మీరు? బాబాయ్ ప్లీజ్ మందులో శ్రావణ్, ప్లీజ్ సర్పంచ్ గారు, ప్లీజ్ శ్రావణ్.